మరి దేవుని దాసులు మరి సేవ చేస్తున్నారు. బర్మా దేశం నుంచి వచ్చి దేవుడి పిలుపు మేరకు ఆత్మల రక్షణ కొరకు అనేకమైన సంఘాలను బలపరుస్తూ ప్రభు నామను మహింపరుస్తున్నారు. రామ్ మోజెస్ గారు బర్మా దేశం నుంచి వచ్చి మన దేశంలో దేవుని యొక్క పాత్రగా ప్రభు వారిని వాడుకుంటున్నారు. మరి మన సంఘానికి వారు వచ్చి మరి వారి సాక్ష్యము వాక్యపరిచర్య చేయటానికి దేవుడి దినము కృప అనుగ్రహించారు. వారిని బట్టి మనం ఒకసారి అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరుచుకుంటూ ఈ సమయమును దేవుని దాసులకి నేను అప్పగించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ప్రియులు దైవజనులు జీసస్ గ్రేస్ మినిస్ట్రీ మరి ప్రారంభించినటువంటి మరి తండ్రి సమానులు మోజెస్ గారి యొక్క కుమారులు 6 కుమారుల్లో మరి డేవిడ్ పాల్ గారిని బట్టి కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఆయన మమ్మల్ని ఇక్కడ ఎంతో ప్రేమతో ఆహ్వానించి మాకు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి సాక్ష్యము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా వాక్యం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదామండి. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెను, నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ 2025వ సంవత్సరంలో ఈ 5వ నెల ఈ 16వ తేదీన ఈ శుక్రవారం ఈ రాత్రికాల సమయమున ప్రభా నీ బిడ్డలతో కలిసి సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రారంభం నుండి చివరి వరకు సాక్ష్యంలోను వాక్యంలో మీరు నడిపించి సహాయం చేయమని మీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మొదటిగా చెప్పినట్టుగా మా తల్లిదండ్రులది బర్మా దేశం. మా తల్లిదండ్రులది ఎలాగ బర్మా దేశం అంటే మరి సుమారు 60-70 సంవత్సరాల క్రితం మా తాతయ్య వాళ్ళు శ్రీకాకుళం జిల్లా కొర్లకోట అనేటువంటి ప్రాంతం నుండి ఆ రోజుల్లో బ్రతుకు తెరువు కోసం బర్మా దేశం వెళ్ళిపోయేవారు. ఇప్పుడున్నటువంటి దుబాయ్, కువైటు ఆ రోజుల్లో లేదు, అంతగా అభివృద్ధి తెలియదు. కానీ ఇక్కడున్న భారతదేశంలో ఉన్న వారందరికీ ఏంటంటే బర్మా దేశం అనేది ఒక తిండికి లోటు లేకుండా బ్రతుకు తెరువు కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో అక్కడికి చాలామంది నడుచుకుంటూ అలాగనే ఓడలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయేవారు. అలాగనే మా తాతయ్య వాళ్ళు, మా ఇంటి పేరు ఎడ్ల దాలయ్య ఆదిలక్ష్మి అనేటువంటి మా తాతయ్య నానమ్మ ఆ రోజుల్లో బర్మా దేశం వెళ్ళిపోయి అక్కడే మా అమ్మ నాన్నే అక్కడే కని అక్కడే వాళ్ళు చదువుకొని అక్కడే పెళ్ళయి అక్కడి నుండి మరి కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు బట్టి మరలా భారతదేశానికి రావడం జరిగింది. బర్మా దేశం గురించి మరి మొన్న పగడాలపేటలో హానుక్ గారు వచ్చారు. మరి ఒక గొప్ప విషయం ఏంటంటే మనకి హోలీ ల్యాండ్ పవిత్ర దేశం, భారతదేశం అనేక మతాలకి ఇదొక ఉన్నతమైన దేశం. మరి బర్మా దేశం ధర్మదేశం. ఏ దేశం అండి? ధర్మదేశం. ఏంటి ఆ ధర్మం అంటే అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే చాలా ప్రేమగల దేశం. ఎంత ప్రేమ అంటే మరి మతాన్ని పక్కన పెట్టండి, అక్కడ ఉన్నటువంటి దేశాన్ని, అది మనం భారతీయులము, అది బర్మా దేశం. కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగువారి మధ్య ఉన్నటువంటి ఆ సంస్కారం మనం ఒక టీతో సరిపెట్టే ప్రేమ అక్కడ భోజనం దాకా తీసుకొస్తారు. మరి ఎంత ఉన్నతంగా ప్రేమిస్తారంటే మరి అక్కడ
ఒక అడుక్కున్న వాడికి కూడా చాలా శ్రేష్టమైన భోజనాన్ని ఒక భర్త భార్యకి ఏ విధంగా క్యారేజ్ పెడతాదో వేడివేడి ఆహారం, అటువంటి భోజనాన్ని అక్కడ పెడతారు. అంటే ఎంత ఉన్నతమైనటువంటి దేశము. అక్కడ ఎంగిల్ అనేది లేదు. ఎంగిల్ అంటే అందరూ కూడా మనం సొంత ఇంట్లో కూడా మరి ఏదైనా మనం ఎత్తుకొని తాగుతాం. వాళ్ళు అలా కాదండి. అలా తాగితే వాళ్ళు చాలా ఎబ్బెట్టిగా చూస్తారు. వాళ్ళు అందరూ కూడా ఒకే పాత్రలోది ఖర్చుకొని తాగుతారు. అక్కడ ఎంగిల్ అనేది లేదు. రెండోది, స్త్రీలు చాలా విధేయతగా ఉంటారు. ఒక మగవాళ్ళ ముందు వాళ్ళ ఇంట్లో నడవడానికి కూడా చాలా ఒంగోని నడుస్తారు. వాళ్ళు మగవాళ్ళకి ఒంగోని వాళ్ళు నమస్కారం చేసినట్టుగా వాళ్ళు నడుస్తారు. అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి ఆ బర్మా దేశంలో మా తల్లిదండ్రులు పుట్టి ఈరోజు మరి ఇక్కడికి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామాన స్తోత్రం కలుగును గాక. అలాగనే ఈ సంఘ వ్యవస్థాపకులు మరి మోసే గారు కూడా, వారు అలాగనే మరి సింగారావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో బర్మా దేశం వెళ్ళిపోయి అక్కడే పుట్టి అక్కడే మరి పెరిగి అక్కడి నుంచి వారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. బర్మా వాళ్ళకి మరి ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఎక్కడో దగ్గర చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ప్రేమించడంలో ఎక్కడో చిన్న తేడా ఉంటుంది. చాలా ఉన్నతమయంగా మరి మోజెస్ గారు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమ అనుభవించి ఉంటారు. వాళ్ళు అమాయకులండి బర్మా దేశంలో. మా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతసేపు కూడా ఇతరులకు పెట్టాలి తప్ప ఆస్తులు సంపాదించుకోవాలని కాదు. మరి అటువంటి అమాయకుల్ని దేవుడు నడిపిస్తాడన్నట్టుగా ఆ సమయంలో అక్కడ మరి ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే మన ఈ మధ్యన యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకి ఎలాగైతే యుద్ధం వచ్చిందో అక్కడ కూడా కొన్ని సమస్యలు ఏర్పడినప్పుడు ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నప్పుడు మరి ఆ సమయంలో ఇందిరాగాంధీ వాడలు వేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని ప్రత్యేకమైన వాడల ద్వారా చాలా కొన్ని వేల మంది భారతదేశానికి రావడం జరిగింది. మా నాన్నగారు అయితే ఇలాగా మరి మా నాన్నగారు అక్కడ 9th వరకు చదువుకున్నారు. 3 బిడ్డల కన్నా తర్వాత ఇలా ఇండియా వెళ్ళిపోవాలంటే మా నాన్నగారు ఫ్లైట్ టికెట్ తీసుకొని ఆయన మా అమ్మకు వచ్చి చెప్పారట, ఇదిగో నేను ఇండియా వెళ్ళిపోతున్నానంటే. ఆవిడ ఎప్పుడు కూడా అక్కడ మరి వారు లోకంలో ఉన్నప్పుడు సినిమా టికెట్లు తీసి మా అమ్మని సినిమాకి తీసుకెళ్ళేవారట. అలాగే ఫ్లైట్ టికెట్ కూడా తీసుకొచ్చి మా అమ్మకు చూపించారట, ఇదిగో ఇండియా వెళ్ళిపోతున్నానని. మా అమ్మ చాలా బాధపడిందట. ఏంటంటే ఇదిగోనండి ఇంత పిల్లలతో ఉండి ఒక్క మాట కూడా మీరు ఏదో సినిమాకి వెళ్ళినంత ఈజీగా బర్మా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అక్కడ మనకి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, మనల్ని ఎవరు ఆదరిస్తారు అని అన్నదట. కానీ మా నాన్నగారు చెప్తారు, దేవుడు తోడుగా ఉంటాడని. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఇందాక చదివిన వాక్య ప్రకారం అబ్రహాము నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు ఈరోజు ఇంత పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము నుండి ఇంత గ్రంథం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును. నేను అనుకుంటాను చాలాసార్లు ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇక్కడికి వచ్చేసినప్పుడు దేవుడు ఏమాత్రం కూడా మేము లోడ్ చేయలేదు. మేము అక్కడే ఉండుంటే మేము కూడా బుద్ధిస్టులుగా లేకపోతే ఒక హిందువులుగా నాస్తికులుగా లేకపోతే విగ్రహారాధికులుగా ఉండిపోయాళ్ళం. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల దేవుడు మాకు పరిచయం అయ్యాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే మా నాన్నగారు బుద్ధిస్టు, మా అమ్మగారు శివభక్తురాలు. అంటే బుద్ధిస్ట్ అంటే వాళ్ళు మధ్యాహ్నం బుద్ధుడికి నీళ్లు మార్చి వండినటువంటి ఆహారం ఒక కప్పులో అన్నం పెట్టాలి బుద్ధుడి బొమ్మ దగ్గర. రోజు మా తల్లిగారు అలా చేసేవారు. ఆ తర్వాత మా అమ్మ శివభక్తురాలు. అంచేత ఇంట్లో సుమారు ఒక బల్ల నిండా మొత్తం ఏ దేవుడిని విడిచిపెట్టకుండా అన్ని దేవుళ్ళ పటాలు కూడా ఉండేవి. ఈ రకంగా మొత్తం మీద మా కుటుంబంలో ఉండేది. అయితే మా నాన్నగారు విమానం మీద వచ్చేసారు, మా తల్లిగారు వాడ మీద ప్రయాణం చేసి వచ్చారు 3 పిల్లలతో. మరి మా నాన్నమ్మ ఎన్నో సామాన్లు, బర్మా సామాన్లు చాలా బలమైనవి, చాలా నాణ్యమైనవి. అటువంటి సామాన్లతోటి మా నాన్నమ్మ ఏం చేసిందంటే, నీకు ఎక్కువ సామాన్లు వాడలో తెచ్చుకోవడానికి అవుతుందని చెప్పి మా అమ్మని వాడలో పెట్టి మరి విస్తారమైన సామాన్లు పెట్టి మా అమ్మని పంపించడం జరిగింది. సుమారు 7 రోజుల ప్రయాణం అట. మరి ఆ మహాసముద్రంలో దేవుడు వారిని సురక్షితంగా విశాఖపట్నానికి తోడుకొని వచ్చారు. అప్పుడున్నటువంటి మరి గవర్నమెంటు వచ్చినటువంటి వారిని కాందిసీకులు అనేవారు. ఏమనేవారండి? కాందిసీకులు అనేవారు. వారికి గవర్నమెంటు షెల్టర్ ఇచ్చి కొద్ది రోజులు వారికి ఆహారం పెట్టి వాళ్ళు బ్రతకడానికి కొద్దిగా డబ్బులు ఇచ్చి లోన్ ఇచ్చి
వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి ఎంతో సహకరించింది. ఆ విధంగా దేవుడు మరి సహాయం చేశాడు. వాళ్ళే కాకుండా క్రైస్తవ తెచ్చుకున్న డబ్బులు, వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన డబ్బులు అన్నీ అయిపోయినప్పుడు ఆకలితో ఉన్నటప్పుడు క్రైస్తవ మిషనరీలు అంటే ఆర్సీఎంలో ఉన్నటువంటి ఫాదర్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి గోధుమలు, నూనె, పాలపిండి ఇచ్చేవారట. ఆ విధంగా కొన్ని రోజులు పోషించబడిన తర్వాత మరి తెచ్చుకున్నది అయిపోతుంది, మరి గవర్నమెంట్ కూడా ఎక్కువ కాలం పోషించదు. అప్పుడు ఎలా బ్రతకాలి? నా అన్నవాళ్ళు ఎవరు లేరు, రక్త సంబంధీకులు లేరు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వెళ్ళడానికి ఒక అడ్రస్ లేదు. మరి క్యాంపులో ఉన్నాం. మరి లాడ్జింగ్లో ఉన్నవాడికి ఒక ఊరు వెళ్ళాక ఆడికి ఏముంటుందండి? లాడ్జింగ్లో సమయం అయిపోయిన తర్వాత ఖాళీ చేయాల. అలాగే క్యాంప్ను ఖాళీ చేయవలసిన పరిస్థితిలో మా తల్లిదండ్రులు మరి ఇద్దరు కూడా సామలకోట రావడం జరిగింది. మీ అందరూ తెలుసు కదా సామలకోట. ఆ సామలకోట రావడం, అక్కడికి వచ్చిన తర్వాత కాపు చంద్రం అనేటువంటి ఒక దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాపులు, అంచేత ఆవిడ పేరు కాపు చంద్రమ్మ గారి ఇంట్లో 5 రూపాయలకి 2 రూపాయలు అనుకుంటాను అద్దెకి దిగారనమాట. ఆ సమయంలో మా నాన్నగారు ఆర్ఎంఎస్లో అంటే ఉత్తరాలు పోస్ట్ ఆఫీస్లో ఉత్తరాల బ్యాగ్ మోసే ఉద్యోగం చిన్న దొరికిందనమాట. ఉత్తరాల బ్యాగులు మోస్తే ఆ రోజుల్లో 40 రూపాయలు ఇచ్చేవారు. ఇక్కడికి వచ్చాక 4 పిల్లలు పుట్టారు. మొత్తం మేము 7 అయ్యాం. మాతో పాటు మా చిన్నాన్న కూడా ఉండేవాడు. తర్వాత మా పెద్దమ్మ కూతురు ఉండేది. మొత్తం 7, 2, 9 మా అమ్మ నాన్నతో 11 మంది ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కానీ 40 రూపాయలతో చాలా కష్టంగా ఉండేదట. ఎంత కష్టంగా ఉండేదంటే ఆఖరికి మరి మా అమ్మకి తినటానికి అన్నం కూడా ఉండేది కాదట. ఎందుకంటే ఇంట్లో అందరూ ఒకలా తినరు, ఒకడు ఎక్కువ తింటాడు, ఒకడు తక్కువ తింటాడు. రెండోసారి అన్నం అడిగినప్పుడు ఏ తల్లి లేదని అన్నదు. అంచేత మా తల్లి ఆ ఉన్న అన్నం కూడా పిల్లలకు పెట్టి ఆమె గింజి తాగిదట. మా నాన్నగారు పనిచేసేవారు కనుక మా నాన్నగారికి మా అమ్మకి అన్నం లేదన్న సంగతి తెలిసి ఆయన సగంలోనే అన్నం వదిలేసేవాడట. వదిలేసి ఏమిని తినమని ఆ విధంగా పిల్లల్ని పెంచారు. ఆ విధంగా ఉంటున్న సమయంలో మరి అక్కడ 3 పిల్లలు పుట్టారు. ఇక్కడికి వచ్చాక మా అక్క పుట్టింది. ఆ తర్వాత మా అమ్మమ్మ అందట ఇంతమందిని పెంచడం కష్టం, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేస్తానంటే మా అమ్మకి ఇంజెక్షన్ సూది అంటే చాలా భయం. అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత దాన్ని ఏమంటారంటే స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిన తర్వాత మా అమ్మ లేచి వచ్చేసిందట, ఆపరేషన్ వద్దు బాబు అని. ఆ తర్వాత అలా వచ్చేసింది కనుకనే ఈరోజు నేను పుట్టానమాట. లేకపోతే మరి నేను మా తమ్ముడు ఉండకపోదుమేమో. ఆ భయమో దేవుని చిత్తమో మొత్తం మీద వచ్చేసింది. ఆ సమయంలో నేను మా తమ్ముడు మా తల్లిగారి గర్భంలో పడ్డాం కాపు చంద్రమ్మ గారి ఇంట్లో. అయితే మా అమ్మకి అసలు కవల పిల్లలు ఉంటారని కానీ కవల పిల్లలు పుడతారనే సంగతి తెలియదట. అంత అమాయకులు అనమాట. బర్మా దేశంలో కవల పిల్లలనే వాళ్ళు ఎప్పుడు చూడలేదట. అయితే 2 పిల్లలు కడుపులో ఉన్న సంగతి కూడా తెలియక ఆ రోజుల్లో మరి ఇంటింటికి వచ్చి డెలివరీ చేసే వాస మరియమ్మ అనేటువంటి ఒక ఆమె 2 రూపాయలు తీసుకొని ఇంటి దగ్గరే కొద్ది నర్సింగ్ చేసినటువంటి ఆ రోజుల్లో ఆమె వచ్చి డెలివరీ చేసేదట. ఆ సమయంలో ఏమైందంటే నేను పుట్టిన తర్వాత మా తమ్ముడు కడుపులో అడ్డు తిరిగిపోయాడట. అయితే అప్పుడు ఆ సమయంలో మీకు తెలిసిన విషయమే, చాలామంది పుట్టేటప్పుడు పిల్లలు చచ్చిపోయేవారు, లేకపోతే తల్లి పిల్ల కూడా చచ్చిపోయేవారు. ఆ సమయంలో ఆ ఇంటికల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారట, గనికమ్మ, మా అమ్మ పేరు గనికమ్మ, ఇప్పటికే నీకు 5 పిల్లలు ఉన్నారు కనుక ఒకడు చచ్చిపోయినా పర్వాలేదు, 5 కోసం నువ్వు బ్రతికితే 5 నువ్వు పెంచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏమన్నదంటే, ఇదిగో మా సామలకోటలో పెద్ద బజార్ అనేటువంటి ఒక సెంటర్ ఉంది. ప్రతి ఊరికి ఏదో సెంటర్ ఉంటుంది. ఆ పెద్ద బజార్ అనే సెంటర్కి కత్తిరి తెమ్మని పంపించారట. ఆ కాపు చంద్రమ్మ గారి అబ్బాయి పేరు జాన్ అనమాట. జాను కత్తిరి తేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే మా తమ్ముడిని ముక్కల కింద కట్ చేసి తీసేద్దామని. ఎందుకంటే మా తల్లి పరిస్థితి బాగులేదు, మరి చాలా క్రిటికల్గా ఉంది. ఆ సమయంలో ఆ ఇంటిలో అద్దెకుంటున్నటువంటి కాపు చంద్రమ్మ గారు ఏం చేశారంటే కొబ్బరి నూనె తీసుకొచ్చి మా అమ్మకి ముఖం కంటే పెద్దగుండిదనమాట బొట్టు. ఆ బొట్టుని కొద్దిగా పక్కకు తీసి, అమ్మ గనికమ్మ, యేసయ్య జీవం గల దేవుడు, గొప్ప దేవుడు కనుక
అని చెప్పి ప్రార్థన చేసి సిలువేసి ఆ కొబ్బరి నూనె తలమించి కాలు దాకా రాసిందట. ఆ సమయంలో ఈ పెద్ద బజార్ నుంచి కత్తిరి తెచ్చే లోపులో కుటుంబం అంతా ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చెందుతున్న సమయంలో మా తమ్ముడు ఎదురు కానుపున పుట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. మా తల్లి దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మాకు చెల్లెలు పుట్టింది. మేము 5 మగవాళ్ళం, 2 ఆడవాళ్ళు. మొత్తం ఈ విధంగా దేవుడు మా కుటుంబంలోనికి ప్రవేశించాడు. ఆ జాన్ ఎవరో కాదండి, MSN చార్టీస్ ఎదురుగుంటా ఆయన సంఘం ఉంది ఈరోజు. ఆయన పేరు జాన్ గారు. చూడండి, అప్పటి నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగా నడిపిస్తున్నాడంటే, మరి మొత్తం నేను చెప్పాను కదా 11 మంది. చాలా పేదరికం అండి. ఎంత పేదరికం అంటే ఆఖరికి మరి కప్పుకోవడానికి దుప్పటి కూడా లేనంత పేదరికం. టైలర్ దగ్గర ముక్కలు తీసుకొచ్చి కుట్టి మా అమ్మ మాకు కప్పేదనమాట. మేము అనుకునేవాళ్ళు ఇది చాలా రంగురంగుల దుప్పటి అనుకునేవాళ్ళం, ఎందుకంటే ఒక రకం ముక్క కాదు కదా. కానీ అటువంటి దుప్పటి కూడా కొనుక్కోలేనంత పేదరికం. నిరంతరం వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు, మా తల్లిగారు మా తండ్రి ఇద్దరు కష్టపడి హాస్టల్లో మా అన్నదమ్ములను పెట్టి మరి గింజి తాగి అంబలు తాగి మమ్మల్ని పెంచి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ స్థితిలోనికి తీసుకొచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పాను కదా, మాకు ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి తినడానికి సరైన తిండి లేదు, మరి ఏ విధమైన పరిస్థితి లేదు. కానీ మా నాన్నగారి ఉద్యోగం ఎప్పుడైతే మా అమ్మ దేవుడిని నమ్ముకుందో, చిన్న బ్యాగులు మోసే ఉద్యోగం నుంచి ఆయన ఆఫీసులో క్లర్క్గా రాసే ఉద్యోగానికి ప్రమోషన్ వచ్చింది. మా అన్నయ్యలందరూ కూడా, మా అన్నదమ్ములందరూ మొత్తం 5 అన్నదమ్ములు, 2 ఆడవాళ్ళు అయితే మా ఇంట్లో అందరికీ కూడా ఇంచుమించు గవర్నమెంట్ ఉద్యోగం, తక్కువ చదువులతోటే అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. అందరికీ మంచి భార్యలు, అందరికీ పిల్లలు, అందరికీ ఇల్లులు, అందరినీ కూడా ఈరోజు దేవుని బిడ్డలుగా చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఇల్లు లేనటువంటి మాకు ఎక్కడికి వెళ్ళిన మా అమ్మ ఆ చిన్న ఇల్లు చూస్తే చాలా సంతోషపడేదట. ఇదిగో దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడని. ఈరోజు విశాఖపట్నంలో ఆమె బ్రతికుండగానే ఒక ఇల్లు కట్టాం, 4 అంతస్తులు హైవే పక్కన. ఎక్కలేని వాక్యం ఉంటుంది, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తానన్న. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరికి ఒక గుడ్డుని 7 ముక్కలు చేసి పెట్టిందండి. ఏంటండి, ఒక గుడ్డుని 7 ముక్కలు చేసి పెట్టేది. ఎవరైనా తింటారంటారు అలాగా? ఈ రోజుల్లో ఒక గుడ్డులో కొంచెం తక్కువ వస్తే కూడా మన పిల్లలు తినలేని వాళ్ళు ఉంటారు. కానీ మా అమ్మ చెప్పేది, ఆమె ఒకటే ఒక మాట చెప్పేది, దేవుడు ఇస్తాడు అని చెప్పేది. ఏం చెప్పేదండి? దేవుడు ఇస్తాడు. రోజు ఎలాగే చెప్తుంది మా అమ్మ అనుకునేవాళ్ళం. కానీ ఒకరు ఈరోజు మీలాంటి విశ్వాసులు, మీలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు మాకు 2 గుడ్లతో కూడా పెడుతున్నారు తినలేనంత. ఎందుకంటే వారు చేసిన ప్రార్థన దేవుడి స్థితికి తీసుకొచ్చాను. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు ఏదో మనకి మేడలు వచ్చాయి, లేకపోతే మనకి ఇవన్నీ మనకి మిద్దులు వచ్చాయని కాదండి. మేము ఇక్కడ భారతదేశం రావడం వల్ల, ఈ సామలకోట అనేటువంటి ఆంధ్రాలో ఈ సామలకోటకు రావడం వల్ల దేవుడు మాకు పరిచయం అయ్యాడు. అంతకంటే గొప్ప ఆస్తి మాకేమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే మరి నేను దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాను. మరి అలాగనే మా పాస్టమ్ గారు కూడా మరి ఆమె ఉన్నతమైన చదువుకొని డాక్టరేట్ చదువుకొని శ్రీప్రకాష్ స్కూల్లో పనిచేస్తున్నారు. మాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇలా మేము ముగ్గురం కూడా మరి దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి హానోక్ గారి ద్వారా దేవుడు మరి చక్కని దేవుడు పాలుగాని పరిచయం చేశాడు. ఆ రోజు నుంచి మేము కుటుంబంగా దేవుని సేవలో మరి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి హానోక్ గారికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మరి అబ్రహాంని ఇందాక వాక్యంలో మనం చదువుకున్నట్టుగా దేవుడు ఎంతటి కార్యమైనా చేయగలడు. అబ్రహాముని దేవుడు అబ్రహాంకి లోటేమీ లేదు. అబ్రహాంకి అన్నీ కలిగి, అప్పుడులోనే అబ్రహాం ధనవంతుడని బైబిల్లో రాయబడి ఉంది. కానీ అబ్రహాంని అంటున్నాడు, ఇదిగో ఇక్కడి నుండి ఇందాక చదివాం మనం ఆదికాండం 12వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నీవు లేచి ఈ దేశాన్ని నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. చాలాసార్లు దేవుడు మనకి ఒక చెప్పినటువంటి ఆ మాట వినకుండా, అబ్రహాములో గొప్ప విషయం ఏంటంటే దేవుని మాట విన్నాడు. ఏమన్నాడండి? అన్నిటికంటే మాట వినుట
శ్రేష్టం అంటాడు. మనం మాట విన్నట్టుగా ఉంటాం కానీ వినమండి కదంటారా. చిన్నప్పటి నుంచి మరి తండ్రి నేను కూడా మా నాన్నగారు కొంచెం మమ్మల్ని భయపెట్టేవారు. ఆయన కోపిష్టి, కొంచెం కోపం ఎక్కువ. ఆయన చెప్పినప్పుడు మా అమ్మ అనేది చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఏమీ చెప్పలే మీ నాన్నకనేది. కానీ అందరికీ అన్నం లైన్గా పెట్టిన తర్వాత మా నాన్న వచ్చిన తర్వాత చేసిన ప్రతి పని కూడా చెప్పేసిది అనమాట. మా నాన్నగారు ఇంకా కోపంతో ఉగ్రుడైపోయి మా మీద ఆయన ఇంకా ఇష్టం వచ్చినట్టు, ఇంకా మేము అన్నం నుంచి తప్పించుకోలేము. అన్నం మానేస్తే మనకేమో ఆకలి. అలాగా మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో ఈరోజు ఆయన బ్రతికే ఉన్నారు. ఈరోజు కూడా మా నాన్నగారికి 87 సంవత్సరాలు. ఆయన మాట మేము దాటాం. ఆయన ఇప్పటికి కూడా 10 గంటలు అయిందంటే ఎక్కడ బయట ఉండటానికి వీల్లేదు. 10 గంటలు దాటిందంటే ఆయన ఫోన్ చేసేస్తాడు, నువ్వు ఎక్కడున్నావు ఇంటికి వచ్చేయాలన్నమాట. 10 దాటిందంటే బయట తిరగడానికి వీలేదు. కానీ నేను దానికి రివర్సు, 10 అయ్యాకే బయట తిరుగుతుంటాను. ఎందుకంటే సేవలో మరి 10 గంటలకి మనకు కూటం ఏమి అవ్వదు కదండి. రాత్రి ఉండూరులో కూటానికి వెళ్ళాం, సుభాత్రాజు గారి వాక్యం. రాత్రి 2 అయిందండి, అక్కడ 2 అయింది. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. మరి తప్పదు సేవలో. మా పాస్టర్ గారు మంచివారు కనుక తలుపులు తీస్తున్నారు, లేకపోతే మన పని ఇంకెక్కడో బస్ స్టాండ్లో ఉండాలి కదంటారు, అవునంటారు. కానీ ఇలాగ అంటున్నాడు, దేవుని మాట వినుట శ్రేష్టము. సౌలుని దేవుడు ఏరి కోరి, సౌలు తండ్రి రాజు కాదు, సౌలు తాత రాజు కాదు, కానీ సౌలుని ఏరి కోరి ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుని చేశాడండి. చేశాడా లేదా? కానీ ఏమన్నాడు, ఇదిగో ఆయన చెప్పిన పని నువ్వు ఏది కూడా తీసుకురావద్దు అన్నాడు. కానీ దేవుని మాట వినకుండా ఆ ఎద్దుల్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుని మాట తప్పిపోయినప్పుడు సౌలుని పక్కన పెట్టేశాడండి. రాజును కూడా దేవుడు పక్కన పెట్టేశాడండి. అన్నిటికంటే మాట వినుట శ్రేష్టము. చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినం, పెళ్ళయ్యాక భార్య మాట వినం ఒక్కొక్కసారి కదంటారా. సంఘంలో విశ్వాసులు సేవకుని మాట వింటారంటారా. విన్నట్టుగా ఉంటారు, కానీ విన్నట్టుగా ఉంటాం, కానీ చాలాసార్లు వినని వారిగా ఉంటాం. కానీ బైబిల్ నుంచి చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే, చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట విని, సంఘంలో సేవకుడి మాట విని, పెద్ద అయ్యాక కొంత మంచివారి మాట వింటే మనం చాలా గొప్పవాళ్ళం అవుతాం. అబ్రహాము ఎలా గొప్పవాడయ్యాడంటే దేవుని మాట విన్నాడంతే. నేను వెళ్ళనలేదు, అక్కడ ఏముంటాయి అనలేదు. అన్నాడా? మా ఊర్లో సంబంధం వచ్చిందండి ఒక ఆమెకి. నేనే పెళ్ళికి పెద్దగా ఉన్నాను. అమ్మాయి అడిగింది, అన్నీ అడిగిందండి. ఆ ఊర్లో అన్నీ ఉన్నాయా అంటే, ఆ ఊర్లో ఇల్లుందా, లేకపోతే బస్సు వెళ్తుందా, లేకపోతే అన్నీ అడిగింది. ఆఖరికి ఏమందంటే ఫోన్ పని చేస్తుందా అని అడిగింది. ఏం చేద్దండి ఫోన్? ఆ రోజుల్లో డబ్బా ఫోన్ ఉండే, తెలుసు కదా, రూపాయి ఫోను. రూపాయి అవగానే రూపాయి వేసేవాళ్ళం, అవునా కదా. మొట్టమొదట ఈ సెల్ ఫోన్ ఎక్కువ రాకముందు రూపాయి ఫోన్ ఉండేది. అయితే ఆ డబ్బా ఫోన్ కూడా ఉందంటేనే పెళ్లి చేసుకుందండి, లేకపోతే ఆ డబ్బా ఫోన్ కూడా లేకపోతే నేను ఆ ఊరు వెళ్ళను. ఎందుకు చెప్తానంటే అబ్రహాము ఏమీ అడగలేదండి, ఏమీ అడగలేదు. కానీ అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు, నిన్ను అనేక జనాలకి తండ్రిగా ఆశీర్వదించాడు. కనుక ఈరోజు అంటున్నాడు మాట వినుట శ్రేష్టము. అంచేత దేవుడు ఈరోజు మా తల్లిదండ్రుల్ని, అమాయకులైనటువంటి వారిని దేవుడు ఎంతగానో ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం ఉంటుంది. లూకాసు వార్త 1:52లో చక్కని మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందంటే, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలిగొన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. దేవునికి ఇష్టమైనది ఏంటంటే దీనత్వం అండి. ఏం కావాలండి? దీనత్వం. మనం ఎంత పెద్ద పాస్టర్ గారు అయినా, మనకి ఎంత ఆస్తున్నా, మనకి ఎంత టాలెంట్స్ ఉన్నా, మనకు ఉన్నటువంటిది ఏంటంటే దీనత్వం. చూడండి, దావీదులో దేవుడు దీనత్వాన్ని చూశాడు, యోసేపులో దీనత్వాన్ని చూశాడు. కనుక వాళ్ళు ఏం చేశాడండి, ఒక సాధారణమైనటువంటి యోసేపుని ఏం చేశాడండి,
ఈ రాజుని చేశాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేసి వాళ్ళందరికీ కూడా యోసేపుని నాయకునిగా పెట్టాడు. అలాగనే దావీదుని కూడా, గొర్రెలు కాసుకున్న దావీదుని కూడా మహారాజుని చేశాడు. కనుక దేవునికి ఇష్టమైంది ఏంటంటే దీనత్వం. ఏం కావాలండి? దీనత్వం కావాలి. అంచేత అమాయకులైనటువంటి మా తల్లిదండ్రులని దేవుడు ఎంతగానో దీవించి యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్టుగా ఎంతంటే యెషయా 58:14 ఉంటుంది. యెషయా 58:14 చక్కని మాట రాయబడి ఉంటుంది. 58:14 అంటాడు, ఇంకో నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించేదని. ఎక్కడెక్కిస్తాడండి దేవుడు? ఉన్నతమైన స్థలానికి ఎక్కించాడు. మరి ఏ బర్మా దేశం నుంచి వచ్చేసామో మళ్ళీ ఆ బర్మా దేశానికి వెళ్ళాం. 3 సార్లు వెళ్ళాం. మొదటిసారి చూడటానికి వెళ్ళాను, 2 సార్లు ఆ బర్మాలో మరి సువార్త చేయడానికి. మొన్న వచ్చినటువంటి హానోక్ గారు మరి ఆయనకి 5 భాషలు వచ్చు. ఆయన అక్కడ బర్మీస్లోను, అలా తమిళంలోను, అలాగే ఇంగ్లీష్లోను, అలాగే హిందీ ఇంచుమించు ఆయన ట్రాన్స్లేషన్ చేసేవారు అనమాట. ఆ విధంగా ఎక్కడి నుంచి అయితే మేము రక్షించబడకుండా వచ్చామో ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ రక్షణ సువార్త చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని యందు ఉన్నట్లయితే దేశం యొక్క ఉన్నతమైన స్థలంలోనికి నిన్ను ఎక్కిస్తానంటున్నాడు. మరి ఈ పరిశుద్ధ శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు నేను రక్షించబడ్డామంటే, మరి ఇందాక సహోదరులు చెప్పినట్టుగా మోజెస్ గారు తండ్రి గారు మరి ఆయన ఈరోజు ఇంత ఎక్కడో బర్మా దేశం నుంచి వచ్చి అన్యుడిగా విగ్రహారాధికుడా అనేక రకమైనటువంటి వ్యసనాలు కలిగి ఉన్నటువంటి ఆయన, దేవుడు ఆయన పట్టుకొని ఆయన మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన బ్రతికించి ఈరోజు 6 బిడ్డల్ని ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మరి దేవుని బిడ్డలుగా దేవుని సేవ చేయడానికి ఇచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. యెహోషువ అంటాడు, నేనును నా కుటుంబమును యెహోవాను సేవించి. ఎవరికి లేని మరి ఇప్పుడు మా అన్నయ్య అందరూ ఉద్యోగాలు చేస్తున్నారని మా ఇంట్లో, కానీ నేను ఏంటంటే అంతకంటే గొప్ప భాగ్యాన్ని తండ్రి గారు ఇచ్చారు. అందరూ కూడా దేవుని సేవలో వాడబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకంటాడు, ఇదిగో దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడట. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా అయ్యామంటే మన మంచితనం వల్ల కాదు, మన గొప్పతనం వల్ల కాదు, మన సామర్థ్యం వల్ల కాదు, దేవుని వల్ల అండి. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించారండి? ఆయనే మనల్ని ప్రేమించాడు. కనుకనే అందుకంటాడు, అతడు నన్ను ప్రేమించను గనుక నేను అతన్ని తప్పించేది అంటున్నాడు. ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేసినట్టుగా ఎన్నో భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ రోజు వరకు మనం బ్రతికున్నామంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మరి అదే వాక్యాన్ని యోహాను సువార్తలు అంటాడు. మొదటి యోహాను పత్రికలో, యోహాను పత్రిక, మనం ఆయన ప్రేమించలేదండి, ఆయనే మనల్ని ప్రేమించాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను 4వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏంటంట ఇందాకలు ఏమన్నాడు? దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి మరి మనం చూసుకుంటే ఆదాం మొదలుకొని మన చివర ప్రవక్త వరకు దేవుడు అనేక మందిని దేవుడు పంపించాడు. మలాకి వరకు పంపించాడు. కానీ తన బిడ్డల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి తానే ఈ భూమి మీదకి వచ్చాడు. చూడండి, మనకిష్టమైన వారు వచ్చినప్పుడు మనమే స్వయంగా వారికి అన్నీ మనం స్టేషన్కి వెళ్ళిపోతాం, వారికి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధపరుస్తాం, వారు వెళ్ళే వరకు వారితో ఉంటాం. మనకిష్టం లేని వాళ్ళు వచ్చారనుకో ఇంటికి తాళం వేసిపోతాం కదంటారా, అవునంటారా? అలాగే దేవుడు ప్రేమించి తానే ఈ లోకానికి
వచ్చేసాడండి. మనం అనుకుంటాం దేవుడు నాకు ఏం చేశాడు అనుకుంటాం, నీకేం చేశాడు అనుకుంటాం. కానీ ఆయన ఏం చేయడం ఏంటండి, తన కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మనం ఆయన ప్రేమించలేదండి, ఆయనే మనలను ప్రేమించాడు. క్రైస్తవుడిగా మనం ఇప్పుడు కూడా గర్వంగా, క్రైస్తవుడుగా మనం ఇప్పుడు సంతోషంగా, ఎవరికీ లేని గొప్ప మనకి ఇచ్చాడండి, ఎవరికీ లేనటువంటి సంపద మనకి ఇచ్చాడండి. మనం అది లేదు ఇది లేదని కాదండి, మనకి పరలోకానికి మన వారసులుగా చేశాడు. అది చాలదా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మనం ప్రతిరోజు ఎలా జీవించాలంటే, అందుకే మొట్టమొదటి కీర్తనలో రాశాడు. కీర్తన 1వ అధ్యాయంలో అంటాడు, కీర్తన 1:3 అంటాడు, ఇదిగో అతడు దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడట. ఎవరట? దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలట? దివారాత్రము ఆనందించుచు. దేవుని వాక్యం చదవాలంటే ఎలా ఉండాలండి? సంతోషంతో, ఆనందంతో చదివితే. అక్కడ కరెక్షన్ ఉంది. దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు, అతను చేయనిదంతయు సఫలమగును. నువ్వు ఉదయం లేచిన తర్వాత నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసి నువ్వు ఆనందంతో నువ్వు ధ్యానం చేసి చదివితే, నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఏ పని తలపెట్టినా దేవుడి సమస్తాన్ని చేయగలిగిన వాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అంటాడు, ఇదిగో నమ్ముట నీ వలనైతే, నమ్ముట నా వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిరాశపడవలసిన పని లేదు. మనం అనుకుంటాం మన సమస్య ఎప్పుడు కూడా కొండలా చూస్తాం. ఏమంటామండి? మన సమస్య మనకున్నటువంటి ఆస్తి అయినా, మనకున్నటువంటి ఆరోగ్యమైనా, మనకున్న సమస్యలైనా, మన బిడ్డల పట్ల మనకున్నటువంటి పరిస్థితులైనా, మనకున్న అప్పులైనా, మనం ఏం చేస్తామంటే, ఈ రోగం తగ్గదండి, ఈ అప్పులు తీరవండి, మా బిడ్డకి ఉద్యోగం రాదండి, మా బిడ్డకి పెళ్ళి అవదండి, నేను ఇల్లు కట్టలేను అంటావు. కానీ దేవుడు, నీ సమస్య ఎప్పుడు కొండలా ఉంటుంది, దేవుడు ఎప్పుడు కూడా చాలా చిన్నగా కనబడతాడు. నీ సమస్యనే ఎప్పుడు పెద్దగా చూస్తావు, కానీ దేవుడు నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. చూడండి, మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు మోషే చేతులు ఏముందండి? బయటకు వచ్చినప్పుడు ఏం తెచ్చాడని మోషే? ఏం పట్టుకొచ్చాడు చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీలు బంగారం తెచ్చాడా? ఏం తెచ్చాడు మోషే? ఏం తెచ్చాడు మోషే? ఏం తెచ్చాడండి మోషే? ఏం తెచ్చాడు చెప్పాలా? మోషే, నా వాక్యాన్ని ముగిస్తున్నాను. మోషే ఏం తెచ్చాడండి? ఏం తెచ్చాడండి? దేవుని నామమున స్తోత్రం. పాస్టర్ గారికి వంద. ఏం తెచ్చాడండి? చేతి కర్ర తీసుకొచ్చాడండి. ఏం తీసుకొచ్చాడండి? చేతి కర్ర మాత్రమే తీసుకొచ్చాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇంత 6 లక్షల మంది ప్రజల్ని నడిపించడానికి మోషే ఏం తెచ్చాడండి? మనం ఏం తెచ్చాడండి? 4:2 అంటాడు, ఇదిగో ఇక్కడ, అందుకు మోషే చిత్తగించము, వారు నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరమేగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. ఏం తెచ్చాడండి? కర్ర మాత్రమే. కర్ర పట్టుకొచ్చి 6 లక్షల మందిని మోషే నడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాగే గొలియాతు ముందు ఏముందండి? గొలియాతు ముందు దావీదు దగ్గర ఏమీ లేదండి. ఏముందండి? 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు అంతే. ఎంత తీసుకున్నాడండి? 5 నున్నని రాళ్ళు మాత్రం తీసుకున్నాడు. గొలియాతు సవాలు మీద సవాలు ఇసురుతున్నాడు. గొలియాతు కొండలాగా ఉన్నాడు, దావీదు చిన్నగా ఉన్నాడు కాదంటావా? అసలు ఆ గొలియాతు ప్రజల్నే కాదండి, 40 రోజుల నుంచి ఎవరిని భయపెడుతున్నాడండి? రాజుని సైతం, సౌలుని సైతం, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రండి రా చూసుకుందాం, కబడ్దాలు అంటున్నాడు. అందరూ వణికిపోతున్నారు. కానీ దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఈ మనిషి ఆఫ్టర్ ఆల్ ఎంత అన్నాడు. ఏమన్నాడండి? ఈ సున్నతి లేని మనిషి ఎంత అన్నాడంతే. జీవం గల దేవుని సంఘాన్ని, బిడ్డల్ని హేళన చేయడానికి వీడు ఎంత అన్నాడు. అంతే కదా. సమస్యలు ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండవండి కదంటారా? కానీ ఆ 5 రాళ్ళలో 1 మాత్రమే వాడాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ గొలియాతు తల తెగ నరికేశాడండి. చూడండి, సమస్యలు
కనుక మన దేవుడు చిన్న రాయి ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఆ గొలియాతే లేకపోతే దావీదు ఎవరికి తెలదండి. దావీదు హీరో అయ్యేవాడు కాదు. మనకు సమస్యలు వచ్చినప్పుడే మనం హీరో అవుతాం కాదంటారా? మన సమస్యలు వచ్చినప్పుడే మన సమస్య వచ్చింది బాబోయ్ అనకూడదు. ఆ సమస్యల్లోంచి దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు. ఆ గొలియాత్ అలాగే యేసయ్య 3 రోజులు వారికి వాక్యాన్ని బోధించాడు. వాళ్ళు అలసిపోయారు. యేసయ్య అంటున్నాడు వీళ్ళకి అన్నం పెట్టమంటున్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, 5వ అధ్యాయంలో అంటాడు. చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, 6వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను, కానీ ఏమి చేయను ఉండెనో తానే ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగడిగాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకి ఆహారం పెట్టమంటున్నాడు. ఏమంటున్నాడండి? 5,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టమంటున్నాడు. శిష్యులు చాలా తెలివైన వాళ్ళండి. మనం చూడండి, ఎవరైనా చుట్టాం ఉదయాన్నే వచ్చాడనుకో టిఫిన్ పెట్టి పంపేస్తే సరిపోతుంది. నువ్వు అలాగ మాటల్లో పెట్టావనుకో మధ్యాహ్నం 1 గంట అయిపోతే భోజనం పెట్టాలా లేదా? అలాగే శిష్యులు ఏమంటున్నారంటే, నువ్వు ఇలా బోధిస్తూ ఉంటే వేళ అతిక్రమిస్తుంది, చీకటి పడిపోతుంది, ఇక్కడ ఏ గడ్డి కూడా దొరకదు, వీళ్ళకి అందరికీ వండి వార్చి పెట్టాలంటే మాకేటి బాధ, అంచేత వీళ్ళందరినీ దానిచేత మీరు ముగించేయండి, వీళ్ళని పంపించేయండి అంటున్నారు లేదా? చాలాసార్లు మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ పాస్టమ్ మన అందరు కొంతమంది మంచివాళ్ళు, మా పాస్టమ్ గారు కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా ఏ టైం వచ్చినా మన పాస్టమ్ములు సేవ చేస్తారు కదంటారా? కొంతమంది అయితే కొంతమంది మగవాళ్ళు ఉన్నారంటే చుట్టాన్ని కూడా వట్టల్లో భోజనం పెట్టి ఇంటికి తీసుకొని రావాల్సిన రోజులండి ఇవి కదంటారా? అవునంటారా? చుట్టాలను కూడా వట్టల్లో భోజనం పెట్టి ఇంటికి తీసుకురావాలా, లేకపోతే భోజనమైన ఇంటికి తీసుకురావాలా? కానీ ఇక్కడ అన్నారు వేళ అతిక్రమిస్తుంది కనుక వీళ్ళని పంపించేయమంటున్నారు. యేసే అంటున్నాడు వీరికి ఆహారం పెట్టమంటున్నాడు. వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే ఇక్కడ ఏ గడ్డి దొరకదు, 200 దీనారాలు కావాలంటున్నారు. సమస్య ఏమో పెద్దగా చూపిస్తున్నారు, యేసయ్యని చిన్నగా చూపిస్తున్నారు. 5,000 మంది, ఒకడా ఇద్దరా? కానీ యేసయ్య అంటున్నాడు మీ దగ్గర ఏమైనా ఉందంటే, ఒక బాలుడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతులు పెట్టాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి సరిపోతాయండి? కేవలం ఒక్కడికి మాత్రమే సరిపోతాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెట్టాడో 5,000 మందికి సమృద్ధిగా వాళ్ళు పంచారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ పండితులు ఏమంటున్నారంటే 5,000 మంది కాదండి, సుమారు 20,000 మంది తిన్నారంటున్నారు. ఎందుకంటే పురుషులు 5,000 మంది, వాళ్ళ భార్యలు 5,000 మంది, ఒక్కొక్కరికి 2 చొప్పున పిల్లలు ఉంటే వాళ్ళు 10,000 మంది, మొత్తం 20,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. ఎప్పుడైనా నువ్వు దేవుని చేతిలో పెట్టినప్పుడు నువ్వు దీవించబడతావు. కనుక మనం చాలాసార్లు దేవునికి ఇవ్వాలంటే వెనకం చేస్తాం, దేవునికి పెట్టాలంటే దేవుని కార్యాల్లో మనం వెళ్ళాలంటే వెనకం చేస్తాం. దేవునికి ఇచ్చి చూడు, దేవుడు ఎంతగా దీవిస్తాడో. మన సమస్య ఏమిటో కూడా మన సమస్య కంటే మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నిజం చెప్పాలంటే ఎఫెసీ గ్రంథంలో అంటాడు, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనందరినీ కూడా ఏం చేశాడంట? తిరిగి బ్రతికించాడు. మనం ఏదో బ్రతికున్నాం అనుకుంటున్నాం కాదు, కానీ ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కూడా బ్రతికించాడు. కనుక క్రైస్తవుడుగా మరి ఫిలిప్పీ పత్రికలో మనం తెస్సలోని పత్రికలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? ఆనందంగా ఉండాలి. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, నీకు ఎంత అప్పు ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, నీ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ఎలా ఉండాలట? ఆనందంగా ఉండాలి. క్రైస్తవుడు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందంలో మనం అనేక మందిని మన ఇరుగు పొరుగు వారు చూసి వాళ్ళే ఆశ్చర్యపోవాలా, వీళ్ళకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడ లేని బలం ఎక్కడిది, వీళ్ళ ముఖంలో దుఃఖం చూద్దామని వాళ్ళు అనుకుంటారు. నీ ముఖంలో ఆనందం చూసేసరికి వాళ్ళ ముఖమే దుఃఖంగా మారిపోతుంది. కనుక ఈరోజు మనం అందరం కూడా
దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే ఎన్నో విషయాలు మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో దేవుడు రాయించాడు. మనం మరి ఇందాక దేవుడి పాలు గారు, నా వాక్యాన్ని ముగిస్తున్నాను, దేవుడి పాలు గారు మాట చెప్పారు, అనేక ప్రాంతాలు సుమారు 1000 గ్రామాల్లో అండి 1000 గ్రామాలు సుమారు సువార్త పరిచర్య చేశారు కదా. దేవుని ఆయన పాదాలు సుందరమైనవి ఏమంటున్నాడు, ప్రభు కొరకు పరిగెత్తిన పాదాలు సుందరమైన వాక్యం చెప్తున్నాడు. కానీ మనం ఇచ్చిన కరపత్రం, మనం ఇచ్చినటువంటి బైబిళ్ళు, మనం పెట్టే భోజనం ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళు చూసేది ఏంటంటే మన సాక్ష్యాన్ని చూస్తారు. ఏం చూస్తారండి? మన సాక్ష్యాన్ని చూస్తారు. మనమే ఒక సువార్తగా, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఉంది, కానీ మనం ఉన్న స్థలంలో మనం సేవకుడుగా కానీ, విశ్వాసగా కానీ, మనం ఎక్కడున్నా, చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మనం ఎక్కడ ఉన్నా మనం ఒక సాక్షిగా నిలబడాలా. మనమే ఒక సువార్తగా, మనమే ఒక పరిశుద్ధ గ్రంథంగా, మనమే ఒక కరపత్రంగా మారిపోయినప్పుడు మన సువార్త విని మన సాక్ష్యాన్ని చూసి వాళ్ళు మారుతారు. ఎందుకు మారటం లేదంటే మన సాక్ష్యం లేక. ఎందుకు మారటం లేదంటే మనం వారిని ప్రభావితం చేయలేకపోతున్నాం. ఆ విధంగా ప్రభావితం చేసినప్పుడు అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. కనుక మరి ఇంకా సంఘం దీవించబడాలని, అనేక మంది రక్షణ మార్గంలోకి రావాలని మరి ఆశిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియులు, స్నేహితులు, దైవజనులు డేవిడ్ పాల్ గారికి, వారి కుటుంబానికి, మరి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుచుకుంటూ, మరి నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ నా సాక్ష్యాన్ని, నా వాక్యాన్ని మరి ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. చాలామంది మిస్ అయిపోయారు. చాలా అద్భుతమైన సాక్ష్యము. మరి వాక్య పరిచర్య చేసిన దేవుని దాసులు రామ్మోజస్ గారికి, అలాగే సిస్టర్ గారు, వారి కుటుంబానికి, జేజే మినిస్ట్రీ పక్షముగా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి అందరి క్షేమము కొరకు మరి ఫాస్ట్ ప్రార్థన. మరి అందరం కలిసి 2 చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవా నీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభా, మా దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు ఇంతవరకు మీ దాసులను మరుగుపరిచి అద్భుతమైన మాటలు, మీ వాక్ సందేశము ప్రభా అనేకులకి మీరు వినిపించారు. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో అయా వారందరికీ రక్షణ, శాంతి, సమాధానం, సంతోషము, దీవెనలు, అయా మీ ఆశస్సులు, ఆశీర్వాదాలు, వారి యొక్క వ్యాపారాలు, వారి బిడ్డలను అయా మీరు ఆశీర్వదించండి దేవా. ఇదిగో ప్రభా, ఈ దినము నాయనా కొన్ని ఇబ్బందికరమైన కరెంట్ లేకపోయినప్పటికీ ప్రభా చక్కటి అవకాశం మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. పాలు పంచుకున్న వారిని, సహకరించిన వారిని, నాయనా ప్రార్థించిన వారు అందరూ మీరు ఆశీర్వదించండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ భూమి మీద ఉన్న సకల దేశాలు, సకల ప్రాంతాలు, ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మేలుతో నింపండి, మీ దీవెనలతో నింపండి. నాయన మీ నాయనా సిలువ మరాల మీద కాల్చిన రక్తము వ్యర్థము కాకుండా అందరూ అంతటా ప్రభా రక్షించబడటానికి సహాయం చేయండి దేవా. కృప చూపండి. ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రకరకాల జబ్బులు, తెగుళ్ళు, నైనా సునామీలు, భూకంపాలు, నాయనా ఎక్కడ చూసినా ప్రమాదాలు, ప్రభా అందరికీ నాయనా అన్ని దేశ ప్రజలకును, అన్ని గ్రామ ప్రజలకును, ప్రభా ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి ప్రభా ఆత్మరక్షణ అనుగ్రహించండి, ప్రాణరక్షణ అనుగ్రహించండి. కుటుంబ వ్యవస్థను భూమి మీద మీరు ఆశీర్వదించండి దేవా, ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రభా మీరు ఆశీర్వదించండి దేవా. ఇదిగో ప్రభా, మేమందరము నీ మందిరములో కూడుకొని అయా నాయన నీ పాదములు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థనలను, యోచనలను అయా కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నా ప్రభా. సకల కోట్ల ప్రజల కొరకు మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయా ప్రతి విడును సంఘాలు దీవించండి దేవా. సంఘాలు మీరు దీవించండి. సంఘాలు మీ మహిమతో నింపండి. నూతన ఆత్మలతో భూమి మీద సంఘాలు మీరు నింపండి నాయన.
ఓ సేవకులు కుటుంబాన్ని మీరు వాడుకుండు దేవా, స్వార్థకులు మీరు వాడుకుండు నాయన. ప్రతి విశ్వాసి నాయన, వారి వ్యాపారాలు, వారి కుటుంబాలు ప్రభా మీరు ఆశీర్వదించండి దేవా. చేద్దాం, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. అయా దీవించండి మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు ప్రభా. ఎప్పుడు ఎక్కడ ఏ సమయములో ఏమి జరగనున్నది ఎవరికీ తెలియదు ప్రభా. అయా మరణము తప్పించడం మీ వశమై ఉన్నది. అయా మరణము తప్పించడం మీ వశమై ఉన్నది. ఇదిగోనైనా మనుషుడు మొదట నిన్ను ప్రేమించలేదయ్యా, మీరే మానవుని ప్రేమించారు. నిజమే, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నిజమే ప్రభా, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు దేవా. ఇదిగోనైనా ఎక్కడ వారమో ఎచ్చటి వారమో లోకములో రకరకాల వ్యసనాలకు బానిసైపోయి చీకటిలో అంధకారములో కొట్టుకుని పోతున్న మానవుణ్ణి వెతికి రక్షించడం మనసు కుమారుడుగా ప్రభా విడిచిపెట్టుకూడని భాగ్యం, పరలోక రాజ్యమును విడిచిపెట్టి మనసు కుమారుడికి భూమి మీదకి వచ్చి అయా నాయన మమ్మల్ని అందరిని రక్షించావు ప్రభా, రక్షిస్తున్నావు ప్రభా. అయా నీ యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రమును నేను త్రోసివైన వాగ్దానము చేస్తావు ప్రభా. అయా ప్రతి విడును బలపరచండి అయా, ధైర్యపరచండి. ఎవరైతే సమస్యలతో కలవరపడుతున్నారో, వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, కన్నీటితో, మానసిక బాధలతో కృంగిపోయిన వారు ఉన్నారో నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. కృంగిపోయిన వారు లేవనెత్తే దేవుడును నేనే. అయా నాయన నువ్వు జీవము గల దేవుడు. మీ వద్దకు వచ్చి మీకు ప్రార్థించిన వారిని విడవను పర్వతాలు తొలగిపోయినా, మెట్టలో దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోతున్న వాగ్దానము చేసావయ్యా. సమస్తము ఇదిగో ప్రభు వివాహం పరిశుద్ధ వివాహాలు జరిపించండి. గర్భఫలను గర్భఫలాలు తెచ్చండి నాయనా. గర్భిణీ స్త్రీలు చక్కటి కానుపును అనుగ్రహించండి. బాలింతరాల బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. కుటుంబ వ్యవస్థను భూమి మీద కుటుంబ వ్యవస్థను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా ఆశీర్వదించండి. అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు ప్రభా నాయన వారికి కావలసిన అవసరతలన్నీ మీరు తీర్చండి. పేదరికంలో ఉన్న కుటుంబాలు, అప్పుల్లో ఉన్న కుటుంబాలు, గృహాలు లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక కలవరపడుతున్న ప్రజలు, కృంగిన హృదయాలను, ఆందోళన పడుతున్న బిడ్డలను అయా మీరు రక్షణ వెలుగుతూ మీరు నింపండి. మీ ఆశీర్వాదాలతో వారు నింపండి. ఎక్కడ చూసిన ప్రభా నాయనా మానవుడు వారి చేతులతో వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. కొంతమంది డ్రగ్స్, ఇదిగో మత్తిపానీయము, అయా చెడ్డ వ్యసనాలు బానిసైపోతున్నారయ్యా ప్రభా. వారందరికీ విడుదల ఇవ్వండి అయ్యా. వారి మనోనేత్రాలు తెరవండి మా ప్రభా. యేసయ్యా వారి మనోనేత్రాలు తెరవండి. మారుమూసు రక్షణ ఇవ్వండి అయ్యా. అయా ప్రతి బిడును అయా ఇదిగో త్రాగుబోతులైనను, తిరుగుబోతులైన, విగ్రహారాధకులను, నరహంతకులైనను, దొంగలైనను, ఓ దోచుకున్నవారైనను పరలోక రాజ్యమునకు హక్కుదారులు కాదు అని మీ లేఖనము సెలవిస్తుంది ప్రభా. అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు ఆలస్యం చేస్తున్నాం ప్రభా. అయా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పాదాలు పట్టుకొని ప్రతి బిడ్డను రక్షణ అనుగ్రహించండి దేవా. అయా నాయన నన్ను సంఘాలు దీవించండి. ఈ భూమి అంతటా ఉన్న ప్రజలందరూ మీరు ఆశీర్వదించండి. క్షేమమును, నెమ్మదిని మీరు అనుగ్రహించండి దేవా. ఇక్కడున్న ప్రతి బిడ్డను ఈ దినం చాలామంది మిస్ అయిపోయారు ప్రభు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగో ప్రభు నాయన క్రైస్తవ సువార్త పండుగ రెండు దినాలు అద్భుతమైన రీతిలోనైనా మీరు నాయన ఆయన నీ సావుకులను వాడుకున్నారు, పాటలు పాడుకున్న వారిని వాడుకున్నారు, ప్రార్థించిన వారిని వాడుకున్నారు అయా. ప్రోత్సహించిన వారిని, ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని అందరినీ నీ పనిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి దేవా. మీరు దీవించండి నాయన. రెట్టింపు ఆశీర్వాదాలు వారికి మీరు అనుగ్రహించండి దేవా. మీ రాజ్యాప్తి కొరకు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచు, బలపరచు, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయమును విజయమును అనుగ్రహించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సకల కోట్ల ప్రజలకును, ఆయా స్థలాల ఆయా ప్రాంతంలోని బిడ్డలందరికీ ఈ రాత్రి దైవ వర్తమానం అందించిన సేవకులు, మరి సాక్ష్యం సంబంధించిన మరి ప్రియులు, మరి అలాగే మోజస్
రామోజస్ గారు వాళ్ళ మిస్సెస్గా ఫాస్టర్ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ ఆయన కృపలను నడిపించునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడునుగాక. నూతన ఆత్మలతో నింపబడునుగాక. ప్రతి విధమైన శోధన బలహీనతలు యేసు నామములో దూరమవునుగాక. ప్రతి కుటుంబం యేసు రక్తములో కడగబడునుగాక. రక్షణ భాగ్యం అనుగ్రహించునుగాక. ప్రజలందరికీ ఆత్మరక్షణ ప్రాణరక్షణ అనుగ్రహించునుగాక. వ్యాధులతో బాధలతో దుఃఖముతో కన్నీటితో రుణాలతో సమస్యలతో కలవరముతో ఉన్న ప్రతి హృదయమును ప్రతి కుటుంబాన్ని దేవుడు కట్టునుగాక. దేవుడు బలపరచునుగాక. దేవుడు ధైర్యపరచునుగాక. సేవకులు సువార్థకులు దేవుడు బహుగా వాడుకునుగాక. విశ్వాసులను వారి కుటుంబాలు వారి బిడ్డలను వారి చేతి పనిని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. మరి సంఘ బిడ్డలు మన దేశ ప్రజల ఏ దేశాల్లో మరి జీవనోపాధికి వెళ్ళిన బిడ్డలందరికీ ఆయన భద్రత అనుగ్రహించునుగాక. ప్రతి చోట శాంతి సమాధానంతో నింపునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్ ప్రభు రక్తమేజ్ ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రోధకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే రానున్న రాజుకే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.